దేశంలో పేపర్ లీకేజ్ చేసి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని మోడీకి దేశాన్ని ఏలే హక్కు లేదు. దేశంలో సరిగ్గా నెల రోజుల క్రితం నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అవకతవకలు జరిగినా ఇప్పటివరకు మోడీ స్పందించకుండా నీట్ విద్యార్థుల పట్ల మాట్లాడకపోవడానికి ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థులు న్యాయం చేయాలి, నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యాసంస్థ పిలుపులో భాగంగా ఈరోజు కరీంనగర్ నగరంలో తెలంగాణలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఇలా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అయి నీట్ పరీక్ష అవకతవకలు జరిగి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడి రోడ్లకి ఉద్యమాలు చేస్తా ఉన్నా ఇలా దేశ ప్రధానిగా మోడీ ఇప్పటివరకు మాట్లాడకపోవడం, నీటి విద్యార్థులకు సంఘీభావం తెలుపుకోవడం, నీట్ పరీక్షలు జరిగిన అవకతవకలపై లీకేజీలపై ఇప్పటివరకు మోడీ సమీక్షించకపోవడం దేనికి సంకేతం ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయి ఇక బీహార్ పాలిత రాష్ట్రాల్లోనే పరీక్ష పేపర్లో 30 లక్షల రూపాయలు కొనుగోలు చేసి ఒకే సెంటర్ల విద్యార్థులకు బై మార్కులు రావడం అనేటువంటిది పూర్తిగా సిగ్గుచేటు. ఇప్పటి వరకు నీట్ విద్యార్థులకు సంబంధించి మోడీ మాట్లాడకుండా మౌనంగా ఉండి ఇలా నీట్ పరీక్ష లీకేజ్ అయినటువంటి పరీక్షలు రద్దు చేయకుండా నీట్ విద్యార్థులు మళ్లీ పరీక్ష పెట్టకుండా వాళ్ళ జీవితాలతో చెరాటమాడుతా ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే లీకేజ్ అయినటువంటి నీట్ పేపర్ వెంటనే రద్దు చేసి మళ్లీ నీట్ పేపర్ వెంటనే పరీక్ష నిర్వహించాలని చెప్పి నీట్ పరీక్ష నిర్వహణ చేసినటువంటి ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి. పరీక్ష పేపర్ లీకేజ్ పై సిబిఐ విచారణపై సిబిఐ నమ్మకం లేదు. సిబిఐ పూర్తిగా బీజేపీ జేబు సంస్థగా మారిన నేపథ్యంలో ఈ పేపర్ లీకేజ్ పై పూర్తి స్థాయిలో ఇలా సుప్రీంకోర్టు చరిత్ర విచారణ జరిపించి నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకి అప్పగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు బంద్తో ఉద్యమం ఆగదు. త్వరలో వెంటనే మోడీ మేల్కొని నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించకపోతే ఎక్కడికక్కడ కేంద్ర మంత్రులు అడ్డుకుంటాం, మిమ్మల్ని దిగ్బంధం చేస్తాం, ఇంట్లోకి బయటికి రాకుండా అడ్డుకుంటాం, బంద్ నిర్వహిస్తాం. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.